వారి మిత్ర బృందం అంతా కూడా కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. 11 రోజులు ఇష్టం నియమాలతోని అత్యంత భక్తి శ్రద్ధలతోని చిత్తశుద్ధితోని ఆ యొక్క వినాయకుడు కొలవడం జరిగింది. మరి నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జనోత్సవంలో మరి ఎంతో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, ఎక్కడ జరగలేని కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం భక్తులందరూ కూడా కండ్లార విందుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటా ఉన్నాం. ఎప్పుడు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా ఆ వినాయకుడిని పూజించుకొని ఆ కార్యక్రమం మొదలు పెడతాం. కాబట్టి ఎక్కడైనా కూడా విఘ్నులు తొలగించడానికి కానీ ఏదైనా అరిష్టాలు ఏర్పడకుండా కూడా ఆ వినాయకుడు ముందుగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ పూజ వల్ల ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్దోషంగా సఫలీకృతం అయిపోతున్నారు. కాబట్టి చాలా మంచి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని మేమందరం కూడా ప్రతి ఒక్క భక్తుల తరఫున పెద్దల తరఫున అందరం కూడా కోరుకుంటున్నది ఒకటి, ఆ భగవంతుడు ఈ యొక్క ప్రతి ఒక్కరికి రైతులకు కానీ భక్తులకు కానీ వినాయక భక్తులకు కానీ యూత్ కానీ అందరి కానీ భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. అష్టైశ్వర్యాలతోని పాడి పంటలతోని రైతులకు మంచిగా చూడాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం జరిపిన అందమోన్ వారి యొక్క బృందాన్ని కూడా మరి నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జనోత్సవంలో మరి ఎంతో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, ఎక్కడ జరగలేని కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం భక్తులందరూ కూడా కండ్లార విందుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటా ఉన్నాం. ఎప్పుడు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా ఆ వినాయకుడిని పూజించుకొని ఆ కార్యక్రమం మొదలు పెడతాం. కాబట్టి ఎక్కడైనా కూడా విఘ్నులు తొలగించడానికి కానీ ఏదైనా అరిష్టాలు ఏర్పడకుండా కూడా ఆ వినాయకుడు ముందుగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ పూజ వల్ల ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్దోషంగా సఫలీకృతం అయిపోతున్నారు. కాబట్టి చాలా మంచి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని మేమందరం కూడా ప్రతి ఒక్క భక్తుల తరఫున పెద్దల తరఫున అందరం కూడా కోరుకుంటున్నది ఒకటి, ఆ భగవంతుడు ఈ యొక్క ప్రతి ఒక్కరికి రైతులకు కానీ భక్తులకు కానీ వినాయక భక్తులకు కానీ యూత్ కానీ అందరి కానీ భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. అష్టైశ్వర్యాలతోని పాడి పంటలతోని రైతులకు మంచిగా చూడాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం జరిపిన అందమోన్ వారి యొక్క బృందం